హలో అండి, బాగున్నారా? బాగున్నా మేడం. మొత్తం కంప్లీట్ గా కోలుకున్నట్టేనా? కంప్లీట్ గా కోలుకుని మళ్ళీ డ్యూటీ చేయాలి మేడం. ఇంట్లో ఎట్లున్నారు అందరూ? కిడ్స్ ఉన్నారా మీకు? పిల్లలు ఉన్నారా? ఇద్దరు పిల్లలు ఉన్నారు మేడం. బాబు పాప. బాబు 5 years మేడం, పాప 3 years. ఓకే. మరి ఇదంతా ఇష్యూ అయినప్పుడు ఎట్లా తీసుకున్నారు ఫ్యామిలీ అందరూ? భయపడ్డారా? ధైర్యంగా ఉన్నారా? మేడం కొంచెం సిమ్టమ్స్ కనిపించగానే నేను ఐసోలేషన్ లో ఉంటున్నాను మేడం. నాతో పాటు మా వైఫ్ కి కూడా వచ్చింది మేడం, కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమె కూడా హోమ్ క్వారంటైన్ లో ఉండిపోయింది. నేను మాత్రం కొంచెం నాకు ఫీవర్ వలన సివియర్ అయ్యేసరికి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యేసరికి నేను హాస్పిటల్ అడ్మిట్ అవుతాను. ఓకే. బట్ తొందరగానే కోలుకున్నారా? ఎన్ని రోజులు పట్టింది కోలుకోవడానికి? ఒక 1 week పడుతుంది మేడం. పోలీస్ ఫోర్స్ జాయిన్ అయినప్పుడు అనుకున్నారా ఎప్పుడన్నా ఇట్లా కనిపించని వైరస్ తో కొట్లాడాల్సి వస్తుందని? మేడం అట్లా అనుకోలేదు, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ట్రైనింగ్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ప్రిపేర్ చేస్తారు కానీ మరి ఇట్లా అనుకోలేదు. ఎట్లా ఉంది ఇప్పుడు? న్యూ నార్మల్ ఏంటిది? మాస్క్ కంపల్సరీ, సోషల్ డిస్టెన్సింగ్ కంపల్సరీ. ఖచ్చితంగా మేము అప్పుడు కూడా తీసుకున్నాం మేడం. బట్ ఏంటంటే పబ్లిక్ మాకు ఎక్కువ ఇంట్రాక్షన్ అవుతుంటారు కాబట్టి వాళ్ళకి చెప్తూనే ఉంటాం మేడం. లోకల్ గా మేము పబ్లిక్ అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఇప్పుడు మాకు వచ్చిన తర్వాత నాతో పాటు పోలీస్ స్టేషన్ లో ఇంకో 7 members వచ్చింది మేడం. అందరు కూడా రికవర్ అయ్యారు మేడం. ఇప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ లో కూడా ఒక అవేర్నెస్ వచ్చింది మేడం. ఎందుకంటే ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, శానిటైజర్ యూజ్ చేయాలి, సోషల్ డిస్టెన్స్ చేయాలి, గ్యాదరింగ్ ఎక్కువ ఉండకూడదు అని చెప్పి ఎవరు కూడా అందరూ కూడా అవాయిడ్ చేస్తున్నారు మేడం. అంటే ఇలాంటి అవసరమైన వాటికే బయటకు వస్తున్నారు కొంతవరకు. ఓకే. గ్రామాలలో కూడా మాస్క్ వేసుకుంటున్నారా కంపల్సరీ? వేసుకుంటున్నాం. లేకపోతే మేము వితౌట్ మాస్క్ కింద కేసు రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి చాలా మందిలో కూడా ఇప్పుడు మార్పు వచ్చింది. ఎన్ని రిజిస్టర్ చేసింది కేసులు ఇప్పటికి? ఇప్పటికీ మా పోలీస్ స్టేషన్ లో ఒక 200 ఎబో చేసింది. డైలీ దాదాపు మాకు టార్గెట్ ఇస్తున్నారు, కనీసం 10 కేసులు చేస్తున్నారు. కానీ అంటే పాజిటివ్ గా చెప్పుకుంటూనే మార్పు తీసుకొచ్చే ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారా? మళ్ళీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళను ఇట్లా చేయొద్దు, ఇది జరుగుతుంది చూస్తున్నారు కదా కరోనా డైలీ ఎట్లా విస్తృతి చెందుతుంది, దీని వల్ల ఏ విధంగా ఉండాలి, మేమే ఇక్కడ అఫెక్ట్ అయ్యి ఇట్లా ఉన్నాం, ఇంత మేము ఫిట్ గా ఉండే వాళ్ళమే, మేము మాకే ఇట్లా అయింది, మీరు కోలుకోలేరు కదా అని చెప్పి వాళ్ళని అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఈ గ్రామంలో ఉండే యువకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఎక్కువ ఫాలో అవుతున్నారా? లేకపోతే ఎవరు ఎక్కువ ఫాలో అవుతున్నారు? ఇప్పుడు దాదాపు అందరిలో అవగాహన వచ్చింది మేడం. యూత్ మాత్రం ఎక్కువ మంది వాళ్ళు కూడా మోటివేషన్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు మేడం చెప్పడానికి, అవేర్నెస్ కల్పించడానికి. వాళ్ళు కూడా చాలా మందికి చదువుకున్న వాళ్ళు మొత్తం వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు కూడా ఇంట్లో కూడా పాటిస్తున్నారు. అందువల్ల మా మండలిలో చాలా వరకు ఈ మధ్యలో కంట్రోల్ అయిపోయింది. అంతకు చాలా ఉన్నాయి, ఈ మధ్యలో తగ్గిపోయింది. ఓకే. అంటే ఇప్పుడు గ్రామాలలో కానీ లేకపోతే మీరు అన్నట్టు మండల హెడ్ క్వార్టర్స్ లో కానీ షాప్స్ దగ్గర వాళ్ళంతా వాళ్ళు లైన్లలో వస్తున్నారా? మళ్ళీ ఒకరి మీద ఒకరు వాడుతున్నారా? ఎట్లా చేస్తున్నారు? ఖచ్చితంగా షాప్ యజమానికి వాళ్ళందరికీ మీటింగ్ కండక్ట్ చేసి చెప్పడం జరిగింది మేడం. వితౌట్ మాస్క్ వాళ్ళకి ఇలాంటి సరుకులు అమ్మద్దు, ఇలాంటి వసతులు ఇవ్వకూడదు అని చెప్పి ముందే మనం చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఉల్లంఘిస్తే చర్య తీసుకుంటాం, కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పేసరికి వాళ్ళు కూడా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి కొంచెం దూరం ఒకరికొకరికి సర్కిల్స్ వేసి అందులోనే నిల్చుని తీసుకునే విధంగా వాళ్ళు కూడా చర్యలు చేపడుతున్నారు. వాళ్ళు కూడా మాకు మంచి కోఆపరేషన్ చేస్తారు. మహిళలలో ఎట్లా ఉందంటారు అవగాహన శాతం? కూడా చాలా భయంతో వాళ్ళు అంతకుముందు చాలా మంది, ఇప్పుడు పొలాల సీజన్, నాటులో సీజన్ కాబట్టి చాలా మంది ఆటోలో ఎక్కువ మంది వెళ్ళేవారు మేడం. రెగ్యులర్ గా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసి ఆపి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా గ్రామంలో కొంతమందికి వచ్చేసరికి వాళ్ళు కూడా భయంతో జాగ్రత్తలు తీసుకుంటారు మేడం. మహిళలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఓకే. మీకు మంచి విషయం చెప్పాలి. దేశవ్యాప్తంగా ఈ మధ్యలో ఒక సర్వే చేసి దాంట్లో తెలిసింది ఏంటంటే అంతకుముందు పోలీసులు అంటే 28% నమ్మకం పెట్టుకున్న ప్రజలు ఈ కరోనా వచ్చిన తర్వాత 78% మంది అంటే పోలీస్ అంటే ఒక తండ్రి లాగా, అవసరమైతే కొడతారు కానీ కాపాడుకుంటారు అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకున్నారు. నా నమ్మకం ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ రావడానికి మీలాంటి వాళ్ళందరే కష్టపడి పనిచేయడం వల్లనే ఇటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది ప్రజలకు అని చెప్పి నేను అనుకుంటున్నాను. పర్టికులర్ గా మీకు ధన్యవాదాలు చెప్దామనే ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మీలాగా
తెలంగాణ మొత్తం కూడా దాదాపు 5,000 మంది పోలీస్ వాళ్ళకి పాపం కరోనా వచ్చింది. అందులో ఒక 40 మంది అన్ఎక్స్పెక్టెడ్ గా ఇతరత్ర ఆరోగ్య కారణాలతో పాపం వారు చనిపోవడం కూడా జరిగింది. కానీ అంటే మీరు ముందుండి పనిచేయడం ద్వారానే ఇదంతా సాధ్యమైంది. అందరు కూడా ప్రజలు క్షేమంగా వెళ్ళగలిగింది. పర్టికులర్ గా ఈ వలస కూలీలు వెళ్తున్న సమయంలో, అదేవిధంగా ప్రెగ్నెన్సీస్ ఉన్న సమయంలో 108 పనిచేయని టైంలో కూడా పోలీస్ వాళ్ళు చాలా దగ్గర తీసుకెళ్లి లేడీస్ కూడా దింపడం హాస్పిటల్స్ లో, అంటే ఇటువంటి ఎన్నో మానవతా దృక్పథంతో కూడిన కార్యక్రమాలు చూసినాం మనం. సో జస్ట్ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ అంతే, వేరే ఇంకా ఏమీ లేదు. ఎందుకంటే అందరు తెలంగాణ ఇలాంటి రోల్ మోడల్ మాకు అందరికి కొంచెం ఇన్స్పిరేషన్ కోసం మాకు, అంటే మీరు రికవర్ అయిన తర్వాత ఈ విధంగా మంచి మోటివేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది మేడం. అలా చేయడం వల్ల కూడా మాలో కూడా పోలీస్ వల్ల కూడా బాధ్యత, నమ్మకం అన్ని పెరుగుతాయి మేడం. దీనివల్ల కూడా మేము ఇంకా ముందుకు మంచిగా ఇంకా బాగా చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు కంటిన్యూ చేయండి ఇట్లానే. మీరు ఇందాక అన్నట్టుగా మొత్తం సొసైటీ కూడా మీకు సపోర్టివ్ గా ఉంటుంది. ఒక తండ్రిలాగా పోలీసు వాళ్ళని భావిస్తూ ఉంది. అంతకు ముందుకు తెలంగాణ రాకముందుకు ఇప్పుడు కూడా చాలా డిఫరెన్స్ కనపడుతుంది. స్పెషల్లీ కరోనా తర్వాత ఇంకా చాలా ఫ్రెండ్లీగా పోలీసుని భావిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాగున్నారమ్మా? బాగున్నాను మేడం, చాలా ఫైన్. ఎట్లా ఉంది డ్యూటీ? బాగా స్ట్రెస్ఫుల్ గా ఉందా పొద్దు నుండి సాయంత్రం దాకా? మేడం యా మేడం, అంటే వితౌట్ కిట్స్ ఓకే మేడం, అది కిట్స్ కంపల్సరీ మేడం. సో విత్ పీపీ కిట్స్ కొంచెం డిస్కంఫర్ట్ ఉంది మేడం. ఓకే, ఎస్పెషల్లీ వాటర్ తాగరాదు అవన్నీ ఉంటాయి కాబట్టి బాగా ఇబ్బంది అవుతుంది. అవును మేడం, వాష్రూమ్ కి వెళ్ళాం మేడం, వాటర్ తాగట్లేదు. ఫ్రమ్ 8 to 3 అయితే కంటిన్యూస్ పీపీ కిట్ లో ఉంటాం మేడం. మార్నింగ్ ఆఫ్టర్ దట్ వి గో కంటిన్యూస్. ఓకే, మీ డ్యూటీ 8 కి స్టార్ట్ అవుతుందా లేకపోతే ముందే వచ్చి పీపీ కిట్ అది వేసుకుంటారా? నో మేడం, 8 కి స్టార్ట్ అయిపోతుంది మేడం. 8 to 8:30 వరకు చేంజ్ చేసేసుకొని వార్డ్స్ లో రిపోర్ట్ చేస్తాం మేడం. 8:30 షార్ప్ వార్డ్ లో ఉంటాం. ఓకే ఓకే. ఎలా ఉందంటే పేషెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? బాగా బాధలో ఉన్నారా? ఎట్లా ఉన్నారు? డిప్రెషన్ లో ఉంటున్నారా లేకపోతే పాజిటివ్? యాక్చువల్లీ ఫస్ట్ మేము భయపడుతున్నాం మేడం. స్టార్టింగ్ వి హ్యాడ్ అ ప్రాబ్లమ్, ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయం ఎలా ఉంటుందో తెలిసింది. సో యాజ్ వి ఎంటర్ ఇన్ టు ద వార్డ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ చాలా డిప్రెస్డ్ ఉంటారు మేడం. లోన్లీగా ఉంటారు కదా వాళ్ళు, ఎవరు ఉంటారు వాళ్ళతో, అటెండర్స్ ఉండరు. సో వాళ్ళు చాలా పానిక్ అయి ఉంటారు. చాలా మందికి అయితే అట్లీస్ట్ ఫుడ్ తీసుకునే ఓపిక కూడా ఉండదు మేడం. దే ఆర్ ఎగ్జాస్టెడ్, అంటే డీహైడ్రేట్ అయి ఉంటారు, వాళ్ళకి ఓపిక కూడా ఉండదు మేడం. వాళ్ళని చూసిన తర్వాత మా ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోతున్నాం మేడం. గో అండ్ అటెండ్ దెమ్. ఇంకా మామూలు జనరల్ సైడ్ వర్క్ చేస్తున్నట్టు ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నాం మేడం. వి ఫర్గెట్ వి ఆర్ వర్కింగ్ విత్ పాజిటివ్ పేషెంట్స్. సేమ్ ట్రీట్ చేస్తున్నాం మేడం. సో దే ఆర్ వెరీ డిప్రెస్డ్, స్ట్రెస్డ్ ఉంటారు మేడం చాలా వరకు. ఎవరు ఉండరు కదా, మెయిన్ అదే మేడం ప్రాబ్లం. నో ఇంటరాక్షన్ మీతోనే ఉంటదేమో వాళ్ళకి. మేడం డైట్ అప్పుడు డైట్ మేమే సర్వ్ చేస్తాం మేడం వాళ్ళకి. సో మధ్య మధ్యలో వెళ్ళి మాట్లాడతాం వాళ్ళతో, ట్రీట్మెంట్ రౌండ్స్ ఫాలో చేస్తాం. సో ఈవెన్ దెన్ దే ఆర్ ఫీలింగ్ లోన్లీ. కొంచెం ముందుకి ఫస్ట్ కరోనా వచ్చినప్పటికి ఇప్పటికి చాలా భయం తగ్గింది కదా పేషెంట్స్ కూడా? తగ్గింది మేడం. స్టార్టింగ్ మార్చ్ లో అయితే చాలా భయపడింది మేడం. మేము కూడా భయపడ్డాం మేడం. ఇప్పుడు కమింగ్ డేస్ కామన్ అయిపోయింది. మేము కూడా జనరల్ సైడ్ వర్క్ చేస్తున్నట్టు ఇక్కడ కూడా వర్క్ చేస్తాం మేడం. సేమ్. ఓకే, మీకు ఎట్లా ఉంది మరి హాస్పిటల్లో సపోర్ట్ అదంతా? డాక్టర్స్, సూపరింటెండెంట్ గారు, కలెక్టర్ గారు సూపరింటెండెంట్ మేడం బాగుంది మేడం. యాక్చువల్లీ మాకు 1 week డ్యూటీస్ చేసి 1 week రెస్ట్ ఇస్తున్నారు మేడం. 1 week డ్యూటీ కరోనాలో చేసిన తర్వాత 1 week రెస్ట్, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ డ్యూటీ మేడం. సో ఈ 1 week పడ్డ కష్టం అంతా వీఆర్ రికవరింగ్ ఇన్ ద నెక్స్ట్ వీక్. బట్ అంటే 1 week ఇంట్లో ఐసోలేషన్ మళ్ళీ లేకపోతే కలిసి ఉంటున్నారు మేడం? కిడ్స్ ఉన్నారు మేడం, కిడ్స్ ఉన్నారు, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయట్లేదు మేడం. సో ఐఎమ్ హ్యావింగ్ 1.5 year బేబీ మేడం. 1.5 year కిడ్ ఉంది నాకు. సో ఫీడింగ్ స్టాప్ చేసేసాను మేడం తనకి. ఎంతమంది? వేరే ఆప్షన్ లేదు. 3 kids మేడం, 3 daughters. 7 years, very lucky. 7 years, 7 years, 4 years, 1.5 year మేడం.
ఎవరున్నారు మరి మీరు లేనప్పుడు ఈ వారం ఎవరు చేసుకుంటారు, ఎవరు చూసుకుంటారు? మేడం నాకు మా రిలేటివ్ కేర్ టేకర్ ఉన్నారు మేడం. మా హస్బెండ్ కూడా వర్కింగ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో వి బోత్ గో అవుట్. సో కేర్ టేకర్ తను చూసుకుంటుంది, రిలేటివ్ ఏ మేడం తను. ఓకే ఓకే. కిడ్స్ మంచిగా ఉన్నారు కదా, సేఫ్ ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు? లేదు మేడం, కానీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయరు మేడం. ఐసోలేట్ చేస్తే కూడా వినట్లేదు మేడం, వాళ్ళు వచ్చేస్తున్నారు నా దగ్గరికి. సో ఆఫ్టర్ ది స్లీప్, సో ఐఎమ్ స్లీపింగ్ ఇన్ సెపరేట్ రూమ్. వాళ్ళు పడుకున్న తర్వాత వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఈవెన్ దెన్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు డిస్టెన్స్ అంటే వాళ్ళు భయపడుతున్నారు మేడం, మా మదర్ ఏంటి ఇలా చేంజ్ అయిపోయింది అని. ఐఎమ్ నాట్ అంటే ఎత్తుకోవట్లేదు వాళ్ళని, వాళ్ళని హగ్ చేసుకోవడం కానీ. సో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. కిడ్స్ కి కొంచెం వాళ్ళు బాధపడుతున్నారు అంతే. కిడ్స్ చూస్తూ హగ్ చేసుకోకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా. చాలా పెయిన్ఫుల్ ఉంది మేడం. ఇంకా మా పాప ఫీడింగ్ స్టాప్ చేస్తే షీస్ కంటిన్యూస్లీ క్రైయింగ్, నైట్ అంతా ఏడుస్తుంది మేడం తను. సో ఇంత ప్రాబ్లమ్ ఈ పాండమిక్ వల్ల మనందరికి. బట్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, వి హావ్ టు. నో వి సెల్యూట్ యూ. అంటే మీలాగా ఎంతో మంది ఎంత ఇన్స్పిరేషన్ తెలుసా. ఇప్పుడు బయట చాలా మంది ఇద్దరు ముగ్గురు అంటే కిడ్స్ ని చూసి భయపడి బయటికి పంపించకుండా అట్లా ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. మీరు వారం పని చేసి వెళ్ళి మళ్ళీ పిల్లలు టేక్ కేర్ చేయడం, ఆయన కూడా కిడ్స్ హెల్తీగా ఉన్నారు, మీరు హెల్తీగా ఉన్నారు. యూఆర్ రియలీ అన్ ఇన్స్పిరేషన్ చాలా మంది లేడీస్. Thank you madam. So we are giving 100% madam. Nurses are giving 100% madam. It's a teamwork madam. First of all, అడ్మినిస్ట్రేటర్ దగ్గర నుంచి ద లాస్ట్ కేటగిరీ వరకు ఇట్స్ అ టీమ్ వర్క్ మేడం. అది ఆర్గనైజ్డ్ గా అవుతుంది. సో మేము కోపప్ అవుతున్నాం మేడం ఈ పాండమిక్ నుంచి. నిజామాబాద్ హాస్పిటల్ హస్ డన్ వెరీ వెల్. ఆల్మోస్ట్ మనం ఒక 215 పేషెంట్స్ ఇప్పటి వరకు డిశ్చార్జ్ చేసాము. దే ఆర్ ఆల్ హెల్దీ, దే ఆల్ వెంట్ బ్యాక్ దేర్ విత్ దేర్ ఫ్యామిలీ. హలో, వార్డ్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయి మేడం. శానిటేషన్ చాలా బాగుంటుంది మేడం నిజామాబాద్ కి. ఆల్ ఐసోలేషన్ వార్డ్స్ కానీ ఐసీయూ కానీ ఇట్స్ స్పిక్ అండ్ స్పాన్. అంటే మీరు ఒకసారి చూసిన వీడియోస్ చాలా నీట్ గా ఉంటుంది మేడం. ఆల్ ఫ్లోర్స్ ఆర్ వెరీ శానిటేషన్ ఇస్ వెరీ గుడ్ ఇన్ అవర్ హాస్పిటల్. Sanitation employees continuously they are cleaning the corona patient wards kada. Yeah madam, sanitation they also have to be PP kits everybody madam. Andaru PP kits sufficient supply kuda istunaru madam maaku. So we are carrying on with them. Nice. Anything else that you wanted to share? Because as I said, మిమ్మల్ని చూస్తానే మీరు ముగ్గురు పిల్లలు ఉండి ఇంత సర్వ్ చేస్తున్నారంటేనే యువర్ అన్ ఇన్స్పిరేషన్. బట్ యూ షుడ్ క్లియర్లీ గివ్ అస్ ఎ మెసేజ్, యు నో, ఆల్ ఆఫ్ అస్ ఎట్లా ఉండాలి, ఏంటి, ఎట్లా కోపప్ చేయాలి అన్నది. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది చిన్న పిల్లలు ఉన్న తల్లి నేర్చుకుంటారు. మేడం సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటే ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ మేడం. రెగ్యులర్ హ్యాండ్ వాష్, ప్రికాషన్స్ బయటికి మేడం ఎప్పుడైనా బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత టేకింగ్ బాత్ ఇస్ కంపల్సరీ. బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కంపల్సరీ స్నానం చేసి ఇంట్లోకి వెళ్తే బెటర్ మేడం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే వోంట్ డూ దట్. ఇప్పుడు బయటికి వెళ్ళేసి లోపలికి డైరెక్ట్ వెళ్ళిపోతారు ఇంటికి. సో కంపల్సరీ స్నానం చేసుకొని లోపలికి వెళ్ళాలి మేడం. రెగ్యులర్ హ్యాండ్ వాష్, బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వేయాలి కంపల్సరీ మేడం. పిల్లలకి అయితే మేడం రెగ్యులర్ వాళ్ళకు నేర్పించాలి మేడం. రెగ్యులర్ హ్యాండ్ వాష్, sanitization of hands. I told my kids, they learned procedure wise kuda hand wash cheskuntaru madam. avuna I made them learn. timer betti nerpichara లేదు madam, difficult but they do hand wash atla nerpinchali madam వాళ్ళకి. only they continue that. మాస్క్ ఎట్లా వేసుకుంటున్నారా పిల్లలు? మాస్క్ మాత్రం ఐఎమ్ నాట్ లెటింగ్ దెమ్ టు గో అవుట్ మేడం. ఇంట్లో అయితే వేసుకోరు, బయటికి వెళ్తే మేడం కంపల్సరీ వేస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా. జస్ట్ వాంటెడ్ టు మీట్ యూ. ఏం లేదు, మీరు అంత కష్టపడి వారం పనిచేస్తున్నారు. జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ పర్సనలీ ఫ్రమ్ ఎవ్రీబడి ఇన్ తెలంగాణ అండ్ ఇన్ నిజామాబాద్ ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్. Madam, I want to show my kids to you. Yeah, please. I would love to meet them. Yeah. ఆఫ్టర్ డ్యూటీ అంటే ఇంట్లో మళ్ళీ వర్క్ ఉంటుంది మేడం కంటిన్యూస్. సో మా 100% యాజ్ మళ్ళీ వైఫ్ రోల్, మదర్ రోల్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది ఇక్కడ చేసిన తర్వాత. బట్ ఈవెన్ దెన్ కొంచెం స్ట్రెస్ అవుట్ ఉన్నాం మేడం. బట్ వీఆర్ కోపింగ్ అప్. బయట పని చేయాలి, ఇంట్లో పని చేయాలి. అంటే ప్రొఫెషనల్ ఛాలెంజ్ ఫేస్ చేసి ఇంట్లో కూడా
ఇంటగిచ్చి గెలిచి రచ్చ కూడా గెలుస్తున్నాం మేడం ఇప్పుడైతే ప్రెసెంట్లీ ఆల్ నర్సెస్. yes yes I really should thank the nurses community among from your side. మన హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కన్వే చేయండి నిజామాబాద్ హాస్పిటల్ వాళ్ళకి కూడా. దే ఆర్ Always doing very స్ట్రగ్లింగ్ well. లైక్ ఎనీథింగ్ అంటే చాలా వర్క్ చేస్తున్నారు మేడం. కొత్త స్టాఫ్ నుంచి సీనియర్స్ ఆల్మోస్ట్ ఇట్స్ అ టీమ్ వర్క్, ఇట్స్ వర్కింగ్ వండర్స్. బాగా చేస్తున్నారు మేడం. వండర్ఫుల్. అంటే రిజల్ట్స్ కనబడుతున్నాయి కదా, అందుకని చాలా మంది చాలా పాజిటివ్ వెళ్తున్నారు. అండ్ మాకు ఫోన్ చేసే వాళ్ళు కూడా ఇట్లా కోవిడ్ టెస్టింగ్ అయింది అన్న వాళ్ళు కూడా డైరెక్ట్ గా దే ఆర్ గోయింగ్ టు నిజామాబాద్ హాస్పిటల్ ఉంది. అక్కడ నుంచి మరీ సీరియస్ ఉంటే తప్పితే దే ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ ఎల్స్. సో దట్ ఇస్ మేడం మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. మీరే కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారంట డ్రగ్స్ అండ్ ఇంజెక్షన్స్ ఫర్ కోవిడ్ పేషెంట్స్. సార్ అయ్యో నేను కాదమ్మా, గవర్నమెంట్. థ్యాంక్ యూ. గవర్నమెంట్ you took the initiative anta madam, so thank you madam for helping all our patients. Thank you so much.